పెట్టాలి, వాళ్ళ దగ్గర రికవరీ ఫండ్ పెట్టాలి. ఇది ప్రజల సొమ్ము, మన సొమ్ము, భూములు, గనులు, ఉచిత చూద్దాం. మద్యం అన్నింటిలో దోపిడీ జరిగిందని ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు కనీసం ఒక్క కేసులో రికవరీ పెట్టండి. రైట్ వెంకటేశ్వర గారు, ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది, చూద్దాం. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి సమయం ఇద్దాం. రైట్ వెంకటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వంశీ గారు ఏమంటారు అంటే, కేవలం ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన మీద పరువు నష్టం దావా వేస్తానంటూ విజయసాయి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే గనక అసలు ఇందులో పెద్ద హస్తాలు ఉన్నాయన్న దానికి అంటే ఇందాక మన రఫీ గారు వీళ్ళు చెప్తున్నారు, లేదా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలాంటిది ఏం లేదు, కేవలం ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్తుందనేటువంటి వాదన కూడా మనం వింటున్నాం. మీరేమంటారు దీనికి సంబంధించి? వైసీపీ వాళ్ళ వాదన ఎలా ఉందంటే, ఎవడైనా దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు వాళ్ళు అందరితో లావాదేవీలు చేపిస్తా ఉన్నారు, అందరితో స్కాములు చేపిస్తా ఉన్నారు. తీరా వాళ్ళు పట్టుబడితే మటుకు వాళ్ళకు మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడు వాళ్ళు ఫోన్ లో మాట్లాడలేదు, డైరెక్ట్ గా చూడలేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళ కమల్ హాసన్ యాక్టింగ్ వాళ్ళకే తగును. ఈ రోజు ఆర్జీవి గారు ఉన్నారు, పోసాని కృష్ణమూర్తి గారు ఉన్నారు, శ్రీరెడ్డి గారు ఉన్నారు, వర రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఎంత దాడి చేసినారు, ఎలా మార్ఫింగ్ చేసి పోస్టింగ్లు పెట్టి ఈ విధంగా చేసినారు అనేది మనకు తెలిసిన విషయమే. వీళ్ళందరినీ తీరా మనం కేసుల్లో పెట్టి లోపల వేసేటప్పటికీ వాళ్ళకు మాకు సంబంధం లేదంటారు. నిన్నటికి మొన్న ఏమంటున్నారు, ఈ విజయసాయి రెడ్డి గారి అంశం కూడా తీసుకుంటే శాంతి ఎవరో నాకు తెలియదు అంటారు. అది వాళ్ళ సహజం అండి. వాళ్ళు స్కాములు చేస్తారు, లావాదేవీలు అన్ని నడుపుతారు. తీరా ఆ మనిషి పట్టుబడి ఎవరినో ఒకరిని ఇరికిచ్చేసి మనం బయట పడిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ వ్యవహార శైలి ఎప్పుడు అట్టే ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. ఏ ఒక్క స్కామ్ కానీ ఏ ఒక్క స్కీమ్ మొత్తం పట్టుకుంటాం, పక్కా ఆధారాలతో వాళ్ళని జైల్లో వేస్తాం. ఇక్కడ 2 కాంబినేషన్లు నడుస్తుంది ఆంధ్రాలో. సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద దృష్టి పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఈ విధంగా సమాజానికి శాంతి లేకుండా సమాజంలో దౌర్జన్యాలు, లూటీలు, స్కాములు, భూ కబ్జాలు చేసిన వాళ్ళందరి భరతం పట్టే విధంగా ఆయన పోలీస్ శాఖ కి తగు సూచనలు ఇస్తారు. ఆయన కూడా ఇందులో భాగస్వామ్యం నడుపుతారు. మన రాష్ట్రాన్ని ఫస్ట్ నిర్మించుకోవాల్సిన అవసరం మనకుంది. మనం ఫస్ట్ ఒక మానవతావాదులుగా, రాష్ట్రం ఆల్రెడీ లూటీకి గురే కాబట్టింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎట్లా మనం నిర్మించుకోవాలి, ఏ విధంగా కంపెనీలు తీసుకొచ్చుకోవాలి, ఆగిపోయిన అమరావతి నిర్మాణం ఎలా చేపట్టాలి, ఈ విధంగా యువతకు ఎట్లా ఉద్యోగాలు కల్పించాలనేది ప్రధాన అజెండాగా పోతూ, దయచేసి లాస్ట్ టైం ఫంక్షనింగ్ లాగా ఈ టైం ఫంక్షనింగ్ ఉండదు. ఎవరే కానీ ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఈ గవర్నమెంట్ పక్కాగా ఆధారాలతో వాళ్ళని లోపలేస్తుంది. అందరూ పోతా ఉన్నారు. ఈ రోజు తురకా కిషోర్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ పోయాడో ఎవడీ తెలియదు. ఎవరు ఆయన పట్టించుకోలేదు అనుకోవడం అపోహ. ఆ రోజు నుంచి పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళ ప్రయారిటీస్ వేరుంది. మా కర్మ కాకపోతే రోజుకి ఇన్ని స్కామ్లు వస్తుంటే, ఇన్ని స్కీములు వస్తుంటే, ఇంతమంది వీళ్ళంతా పట్టుకుని విచారణకు పోలీసు వ్యవస్థను దీనికి వాడాల్సి వస్తుంది. మనకేదన్నా మంచి ఎంఓఎల్ కుదుర్చుకునే విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్లు పెట్టుకుని మనం ఏదో అమరావతి నిర్మాణాలు వీటి మీద పోలీసు వ్యవస్థని, అధికారుల్ని, యంత్రాంగాన్ని మనం ఉపయోగించుకుందాం అనుకుంటే మన కర్మ కొద్దీ ఎక్కడ చూసినా స్కామే, దేంట్లో చూసినా కూడా అవినీతే. అది అంతా సిస్టమేటిక్ గా మరి ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ నేనైతే ఎక్కడా చూడలేదండి. ఇంత ఆర్గనైజ్డ్ స్కీమ్ ఎవరినో ముందు పెట్టేస్తారు, పక్కాగా వెనకల నుంచి నడిపిస్తారు. లాస్ట్ కి మాకేం సంబంధం, మేమేం తిన్నాము, అంతలోపల ఎందుకు తిరుగుతున్నారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినారు అంటా ఉన్నారు. మరేం కోడిగుడ్డు మీద ఈకలేవన బీకని ఇంతసేపు 4.5 సంవత్సరాలు ఆయన మీద కేసు పెట్టలేకపోయినారు. లాస్ట్ 6 నెలల సమయంలో ఆయన మీద కేసు పెట్టి ఆయన కావాలని అరెస్ట్ చేయాలన్న ఒకే ఒక నెపంతో ఆయన లోపల చంద్రబాబు నాయుడు గారి మీద ఏం ప్రూవ్ చేయగలిగినారు. కాబట్టి ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకంత దౌర్భాగ్యం పట్టలేదు. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినారు, 165 సీట్స్ ఇచ్చినారు. అవుట్ అండ్ అవుట్ గా ఈ రోజు ఇచ్చినారు. ఆ 11 సీట్ల నామకా వేస్తే మీకు వచ్చినాయి తప్ప, ఈ రోజు ఎలక్షన్లు అయిపోగానే రిజల్ట్ రాగానే ప్రజలు మా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏందిరా ఇన్ని రకాలుగా వీళ్ళు ప్రజల దగ్గర స్కాములు చేసినారా, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ప్రజల ప్లాట్లు, అపార్ట్మెంట్లు దొంగిలించుకోవడం, బెదిరించడం, ఎట్లెట్లా క్రైములు చేయడం, రౌడీయిజం చేయడం, డ్రగ్స్ నడపడం, ఈ విధంగా వాళ్ళు హింసించినారు. ప్రజలు గుక్కబట్టుకున్నారు. ఒక సైలెంట్ గా వీళ్ళు కొట్టాలన్న ప్రజలు తీర్పే ఈ రోజు ఇంత యునానిమస్ మ్యాండేట్ జనసేన టీడీపీ ప్రభుత్వానికి రావడానికి కారణం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు, చిత్తశుద్ధి ఉంది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు,
ఏ స్కీమ్ చేసినా, అవినీతి చేసినా ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మేము అవినీతికి దూరంగా ఉంటాం. అక్రమాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఈడ్చుకుపోయి జైల్లో వేసి ఖచ్చితంగా చేయాల్సిన శాస్తి చేస్తాం. ఈ రోజు ఆయన తురకా కిషోర్ వీళ్ళందరినీ కూడా 1 by 1 వేస్తాము, చేయాల్సింది చేస్తాము. దాంతో పాటు మా ప్రయారిటీస్ వేరే ఉన్నాయండి. విజయసాయి గారు డెవలప్మెంట్ చేయడం కూడా పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. అనవసరంగా ఆరోపణలు చేశారు, అది వాస్తవం కాదు, పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు విజయసాయి గారు కేవీ రావుపై. ఎందుకు పరువు నష్టం? ఎవరికి పరువు ఆడ పరువు నష్టం దావా వేసేదానికి? అట్లా అనుకుంటే ఇంకా 100 స్కీములు వస్తాయి. 100 మంది మీద పరువు నష్టం దావాలు వేసుకుంటా పోతారా? ఎంతో కొంత సబ్జెక్ట్ లేదంటే వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకు చెప్తారండి? రియాలిటీ లేకుండా ఒకరితో వచ్చి ఎందుకు చెప్తారు? ఇదంతా వాళ్ళు అదే కమల్ హాసన్ యాక్టింగ్. ఇదంతా వీళ్ళందరూ ఏంటంటే యాక్టింగ్ స్కూల్ ఏమన్నా ప్రత్యేకమైన శిక్షణా తరగతులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకందరికి ఇచ్చారేమో మనకు తెలియదు. కానీ వీళ్ళు భయంకరమైన యాక్టింగ్. ఎంత పనులు చేయాలో అంత పనులు చేసి, ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి చేసి మీడియా ముందరకు వచ్చి అమాయకంగా ఫేస్ పెట్టుకుని వాళ్ళ నటన, వాళ్ళ హావభావాలు, ఆ దేవుడు ఉన్నాడు. వంశీ గారు, రామారావు గారు ఏమంటారు? దొరికిందంతా దోచుకున్నారు, దాచుకున్నారు, ఇప్పుడేమో మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. ఏదైనా త్వరలో నిజాలు నిరూపణ అవుతే చట్ట ప్రకారం శిక్షలు అమలు అవుతాయని చెప్తున్నారు. మీరేమంటారు? వీళ్ళకి సుప్రీంకోర్టు చెప్పినా బుద్ధి లేదండి. ఏదైతే కాకినాడ రైస్ విషయంలో కూడా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చి ఈ రోజు ఆ రైస్ పీడిఎస్ లేదని తేల్చినటువంటి విధానం కానీ చూడండి. ఇప్పుడు సాయిరెడ్డి గారు దమ్ము ధైర్యంతో ఈడీ ముందుకు వచ్చి విచారణ ఎదుర్కొన్నాడు. అదే మీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పిఎస్ గా ఉన్న పెండ్యాల శ్రీనివాసరావు గారు విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ ఏదైతే నిజాయితీగా, ధర్మంగా, న్యాయబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ మీద వచ్చినటువంటి ఆరోపణలకు విచారణ అయితే దాన్ని స్వాగతించాలి, దాన్ని ఆహ్వానించాలి. వ్యవస్థ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము దాన్ని స్వాగతించాల్సింది పోయి ఏదో ఒకటి ప్రేలాపనలు మాట్లాడటం, సబ్జెక్ట్ డీవియేషన్ అవడం, మీరు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ ఈ రోజు ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ సంబంధం లేని వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడతా పోతే 100 వ్యవహారాలు మనం కూడా తీసుకురావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. కేసులు కానీ రఫీ గారు డైవర్షన్ చేస్తున్నారు. ఎందుకు స్టే తెచ్చుకున్నారండి? ఎందుకు విచారణ తెచ్చుకోలేదు? విజయసాయి రెడ్డి గారు శాంతి విషయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. పరువు నష్టం దావా వేస్తాను టీవీ5 మీద, నీకు పరిపాలన విషయాలు అవసరంలా, అభివృద్ధి విషయాలు అవసరంలా, శాంతి విషయంలో విజయసాయి రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు శాంతి గారి విషయంలో సబ్జెక్ట్ లో క్లియర్ గా చెప్పారు. అది కూడా క్రియేట్ చేసినటువంటి అంశం తప్పితే మరొకటి కాదు. ఈ యొక్క మంగళగిరి కేంద్రంగా, తెలుగుదేశం పార్టీ కేంద్రంగా మీరు చేస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి పోలీస్ కేసులు, మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్ ఉంది. 6 నెలల నుంచి ఎందుకు మాట్లాడలేదండి? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాకినాడ పోర్టుకు వెళ్ళి పీడిఎస్ రైస్ విషయం, ఆ స్టెల్లా షిప్ ను సీజ్ చేయాలని చెప్పిన తర్వాత ఆయన ముందుకు వచ్చి ఒక క్రియేటివిటీ తోటి చేశారని నేను అంటున్నాను. దానికి వంశీ గారు చెప్తున్నారు ఏం ఆధారం లేకుండా ఎందుకు చేస్తారు, విజయసాయి రెడ్డి గారు పరువు నష్ట దావా వేస్తానంటాం కరెక్ట్ కాదు. ఇది కాదండి. రామారావు గారు మాట్లాడాలి. జరిగిపోయినట్లుగానే ఆలోచన విధానం ఏంటంటే అన్నింటిని కూడా నిజం చేసుకోవాలి. ఊహాజనిత విషయాలపై రఫీ గారు చెప్పండి. రఫీ గారు, రామారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, వారికి కూడా సమయం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు పరువు నష్టం దావా వేస్తానంటాం ఇది మొదటిసారేం కాదు. శాంతి విషయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి టీవీ5ని, ఏబిఎన్ని వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా వేస్తా అన్నాడు. ఇంతవరకు ఏం నోటీస్ పంపించలా. కానీ శాంతి భర్త మాత్రం DNA టెస్ట్ చేయాలంటున్నాడు. మళ్ళీ తీసుకో నువ్వు. మహాన్యూస్ కి చెప్పేసి అన్నాడు. మీరు కర్ణాటి వెంకటేశ్వరరావు అతనికి చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి విక్రమ్ రెడ్డిని కలవమని చెప్పి సంతానం అండ్ ఆడిట్ కంపెనీని పిలిపించింది ఎవరు?
విజయసాయి రెడ్డి. మద్రాసులో ఉన్నటువంటి ఆ ఆడిట్ కంపెనీ ముందు 990 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పేసి చెప్పింది. ఎప్పుడైతే ఈ డీల్ కుదిరిందో 9 కోట్లు కడితే చాలని చెప్పింది. అదే అడగబోతుంది. మన సిఐడి అడిగిన వాళ్ళని వాళ్ళు మళ్ళీ వస్తామన్నారు. కళ్ళు చేతులు ఎత్తేశారు, కళ్ళు తేలేశారు. ఇప్పుడు ఈడీ కూడా పిలిచి వాళ్ళని అడుగుద్ది, ఏ బేస్ మీద 990 కోట్లు మీరు కట్టమన్నారు, ఈ 450 కోట్లు బదిలీ అయిన తర్వాత 9 కోట్లకే ఎలా తగ్గింది అడుగుతారు. తీస్తారు, అందులో ఏమి సందేహం లేదు. కాకపోతే కొన్నాళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడతారు, మేము వస్తాం, విచారణకు వస్తాం. రావాలా? రాకపోతే లాక్కొస్తారు. ఇప్పుడు ఇలాగే మాట్లాడేవాడు ఎవరు? పేరుని నాని. ఏది జరిగినా సరే బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? రఫీ గారు 1,70 లక్షలు కట్టాడు. విజయసాయి గారి మాటలు ఒక్క నిమిషం. రఫీ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. కేవీ రావు ఎవరో, రఫీ గారు అందరినీ లాగుతాం. ఒక నిమిషం మరో ప్రశ్న. కేవీ రావు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు బయట కలవలేదు, ఆయన చేసినట్టు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్నిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఫిర్యాదులు గనక నిజమైతే గనక నెక్స్ట్ డే వెంకటేశ్వర స్వామి ముందు చెప్పాలని అంటున్నారు. అసలు ఆ కేవీ రావు అనే వ్యక్తి ఎవరో కూడా ఆయనకు తెలియదని ఆయన చెప్తున్నారు. మరి ఎలా చూడాలి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డూలోనే పంది కొవ్వు అలాగే ఇతర కొవ్వులు కలిపి అమ్మినటువంటి ప్రబుద్ధులు వీళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? వాడతారు, సమయం వచ్చినప్పుడు వాడతారు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని.